హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లైలా మూవీ ఎలా ఉంది రివ్యూ అయితే చూద్దాం. అలాగే దీనికి సంబంధించి ఒకటైతే ట్రెండ్ అవుతుంది. పృథ్వీ రాజ్ అనే మాటలు, అంటే పృథ్వీ 30 years ఇండస్ట్రీ ఉంటాడు కదా, అతనైతే కొన్ని మాటలు అయితే అనడం జరిగింది. సో అది వైసీపీ పార్టీ గురించి ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చిందనమాట. అదేంటి, సో అలాగే ఈ సినిమా ఎలా ఉంది, స్టోరీ ఏంటి, సో ఇందులో హిట్టా లేకపోతే ఫట్టా అనేది కూడా పూర్తిగా అయితే క్లియర్గా తెలుసుకుందాము. అయితే ముందే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది కదా, దానిలో అయితే వైసీపీ ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారండి. ఎందుకు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఇంకా దాన్ని డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేశారనమాట. అది ఎట్లా అనేది, అంటే పృథ్వీరాజ్ అనేట ఆయన ఇట్లా ఒక కమెడియన్ లాగా ఉంటాడు కదా, ఆయన ఏమన్నాడు అంటే, అందులో యాక్చువల్‌గా గొర్రెల టాపిక్ ఉంటదనమాట. గొర్రెలు ఫస్ట్‌లో 150 గొర్రెలుండే, చివరికొచ్చేసరికి 11 గొర్రెలే మిగిలాయి అంటాడు. సో అదేంటి అంటే వైసీపీ పార్టీ గురించనమాట. అంటే ఫస్ట్ 150 సీట్లతో గెలిచాడు గదా మన వైఎస్ జగన్ గారు. సో తర్వాతొచ్చేసి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం వచ్చింది కాబట్టి ఈయనకు 11 సీట్లు మాత్రమే వచ్చాయని జెప్పేసి ఎక్కిరించడం అయితే జరిగింది. అంటే ఇండైరెక్ట్ మీనింగ్‌గా అనేసరికి సో వాళ్ళనే ఎక్కిరిస్తున్నారు అన్నట్టుగా బాగా రచ్చ రచ్చ అయిందనమాట. ఇది చాలా సోషల్ మీడియాలో అయితే చాలా హల్చల్ చేసింది అతను అన్న మాటలు. సో వైసీపీ అభిమానులైతే బాయ్‌కట్ లైలా అని ఇట్లా లక్షలాది మంది అయితే పోస్టులు పెట్టడం అయితే జరిగింది. సో అనంతరం అయితే విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి సారీ అయితే చెప్పడం అయితే జరిగింది. సో అయినా కూడా ఇప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి ఎవరు తగ్గరు కదా అట్లా అనడము. సో మనకు ఈ సినిమా గురించి స్టోరీ అయితే చూద్దాం ఒకసారి. సో ఇదేంటి అంటే, ఒక బ్యూటీ పార్లర్ నడుపుకునే వ్యక్తి అనమాట హీరో. అయితే ఒక కేసులో అయితే ఇరుక్కోవడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో మనకు మెచ్చుకోదగ్గది ఏంటంటే ఇతనే అండి పృథ్వీరాజ్, నేను చెప్పాను కదా ఫోటో. ఇతను చేసిన వ్యాఖ్యల వల్లే ఇంకా వైసీపీ అభిమానులు చాలా రెచ్చిపోవడం అయితే జరిగింది. సో బ్యూటీ పార్లర్ నడుపుకునే ఒక హీరో ఒక కేసులో అయితే చిక్కుకోవడము, బయటపడేందుకు ఏం చేశాడు అనేదే లైలా స్టోరీ. సో ఇందులో అయితే మనకు చెప్పుకోదగ్గది విశ్వక్సేన్ లేడీ గెటప్ అయితే చాలా బాగున్నాడు. అక్కడక్కడ కొంతవరకు కామెడీ సీన్లు అయితే పర్వాలేదు. సో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్, అట్లే స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ రామ్ అయితే కొంతవరకు సక్సెస్ కాలేకపోయినట్టే చెప్పుకోవచ్చు. సో సెంటిమెంట్ సీన్స్ అయితే చాలా ఫోర్స్గా ఉన్నాయి. సో మ్యూజిక్, స్టోరీ, సీన్లు ఎక్కడా కూడా మెప్పించలేకపోయాయి. అయితే సింపుల్గా స్టోరీ ఏంటంటే, మనకు స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇక్కడ మనకు విశ్వక్సేన్ అయితే ఒక బ్యూటీ పార్లర్ అయితే నడుపుతాడు ఓల్డ్ సిటీలో. ఆ చుట్టుపక్కల మహిళలకైతే సోను మాడాలంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. సో తన కస్టమర్లను అందంగా రెడీ చేయడమే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా ఆదుకుంటాడు అనమాట ఈ సినిమాలో. అలా ఓ కస్టమర్కి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆమె భర్త చేసిన ఆయిల్ బిజినెస్ కూడా తన ఫోటోను వాడుకోమని, అంటే ఈయన ఒక మోడల్ కాబట్టి సలహా ఇస్తాడనమాట. ఇలా స్థానిక మహిళలకు భర్తలతో పాటు అక్కడికి వచ్చి, ఇక్కడ ఎస్ఐ శంకరే పృథ్వీ అనమాట. సో ఇక్కడ అతనికి అయితే ఈ విశ్వక్సేన్ అయితే నచ్చాడు, సోను అనమాట. మరోవైపు ఓల్డ్ సిటీలోనే మేకల బిజినెస్, ఇదే మేకల గురించే 150 గొర్రెలు 11 అయ్యాయి అని చెప్తాడు కదా, ఈ సన్నివేశమే అనమాట. సో మరోవైపు ఓల్డ్ సిటీలోనే మేకల బిజినెస్ చేసే రుస్తుం కూడా సోనుపై పగ పెంచుకుంటారనమాట. సో పగ పెంచుకొని సోను చేయ నేరంలో ఇరుక్కుంటాడు, అంటే వీళ్ళే ఏదో ఒక నేరంలో ఇరికించడం అయితే జరుగుతుంది. దీంతో సోను లేడీ గెటప్ వేసేసి ఆ కేసు నుంచి ఎలా బయటపడతాడు అనేది స్టోరీ అనమాట. సో ఈ లేడీ గెటప్లో మాత్రం సూపర్గా ఉన్నాడు విశ్వక్సేన్. సో నచ్చిన వాళ్ళైతే వెళ్ళొచ్చండి, మరి వెళ్ళకూడనంతగా అయితే ఏం లేదు. చూసే వాళ్ళైతే చూడొచ్చు, నచ్చుతుంది ఖచ్చితంగా కొంతమంది కొన్ని కేటగిరీస్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.